హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఖుషి టాక్స్. మనం కిచెన్ వ్లాగ్స్ చేయక చాలా గ్యాప్ వచ్చింది కదా. సో ఈరోజు మనం మన కిచెన్లో చికెన్ స్పెషల్ చేసుకుందాం. చికెన్ రైమింగ్ బాగుంది కదా. ఈరోజు మనం ఏం చేసుకుందాం అంటే చికెన్ మంచూరియా. సో లెట్స్ సీ. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. చికెన్ మంచూరియా చేయడం కోసం ఫస్ట్ మనం చికెన్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేనైతే బోన్లెస్ తీసుకుంటాను. మీకు నచ్చితే మీరు బోన్స్ది కూడా తీసుకొని చేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఒక లెమన్ పిండుకోవాలి, ఒక హాఫ్. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. సారీ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం మర్చిపోయినా. సో నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా మైదా పిండి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మైదా పిండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మరీ గట్టి అవసరం లేదు, కొంచెం లూజ్గా ఏం పర్లేదు. సో ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూద్దాం రండి. ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మంచిగా హీట్ కానివ్వాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ వేసుకోవాలి. కొంచెం దూరం వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడే పీసెస్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. ఇట్లా మంచిగా ఫ్రై అయినాక తీసేసుకోండి. ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఇట్లా చికెన్ పీసెస్ని మిగిలినవన్నీ ఇట్లా వేసుకోవాలి. వేసి తీసి పక్కన పెట్టుకోవడమే. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాయి. ఇవి వేయించుకొని వచ్చేస్తాను. A few moments later. ఇలా చికెన్ పీసెస్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ముట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి, ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్ అయితే అయిపోతుంది ఆనియన్స్, మరి ఎక్కువ ఫ్రై అని అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. కొంచెం టమాటో సాస్, కొంచెం సోయా సాస్ ఇలా వేసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. జస్ట్ కొన్ని అంటే కొన్నే పోసుకోవాలి. కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి.
దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా. ఇప్పుడు ఈ కార్న్‌ఫ్లోర్ వాటర్‌ని ఇందులో పోసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్‌ని. ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ అన్ని సాసెస్‌లలో సాల్ట్ ఉంటది కాబట్టి. నేనైతే కొంచెమే వేస్తున్నా. ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్‌ని ఇందులో వేసుకుందాం. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇది తొందరనే దగ్గర పడిపోతుంది. ఇందులో కొంచెం లెమన్ పిండుకోవాలి. ఈ ప్రాసెస్ని మొత్తం మనం హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. చూసారు కదా, ఇది మొత్తం దగ్గర పడిపోతుంది. చూడండి మొత్తం దగ్గర పడిపోయింది కదా. లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. మన మంచూరియా రెడీ అయిపోయింది. వావ్, సూపర్. చూసారు కదా, మన ఎమ్మి ఎమ్మి చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. సో లెట్స్ టేస్ట్ ఇట్. కుషి తిను. కూర్చో. సూపర్ ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కాలుతుందా? చూసారు కదా మన వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్, బాయ్.